వర్మను జీరో చేశామని వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ కామెంట్స్. టెలికాన్ఫరెన్స్ లో నేను మాట్లాడిన మాటల్ని కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేశారు. నెల్లూరు నాయకులతో మాట్లాడుతూ పిఠాపురంలో ఉన్న సమస్యలను ప్రస్తావించాను. పిఠాపురంలో జనసేన టీడీపీ ద్వితీయ శ్రేణి మధ్య ఉన్న విభేదాలను చర్చించి జీరో చేశామని నేను చెప్పాను. కంటెంట్ మొత్తం బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణలు ఎలా జరిగాయో అర్థమయ్యేది. వక్రీకరించి విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదు. ఎన్డీఏ కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకినాడ పిఠాపురంలో వర్మ గారు చాలా డెడికేటెడ్, పార్టీకి డెడికేటెడ్ కార్యకర్త. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్ని యాజిటీస్గా ఆయనకి కేడర్ కూడా ఆయన కింద ఆయన పనిచేసేవాడి అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు ఆయన 2014లో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ గెలవటే కాదు, 50,000 మెజార్టీ గెలిచారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రంలో ముందుకు పోతాయి. మీరు నిన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యాయంగా ప్రతిదీ డిస్కస్ చేసుకొని ముందుకు వస్తున్నారు. పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మ గారు జనరల్గా ఏదైనా 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, సహజం. పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటూ సహజం. నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది, ఇది సహజం. అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని సర్దుకుపోవడం జరుగుతుంది. ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క కింద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటిని కూడా నేను వర్మతో డిస్కస్ చేయడం, వర్మ వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా చక్కగా ఈరోజు 3 పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు. చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేదు. వర్మ గారు ఇండిపెండెంట్గా 50,000 మెజార్టీ గెలిచారు. అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేసాం. అలా చెప్తున్నాను, ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేసాం. ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయం చేసేట్టుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి వారు చక్కగా వర్మ గారు ఆయన పక్కనే ఉన్నారు, వారే మైక్ ఇచ్చారు, చక్కగా మాట్లాడారు. ఇలా ఒక చక్కటి అన్యాయంతో పోతున్నాం. వర్మ గారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి చేయాలా, ఈ రాష్ట్రం ముందుకు పోవాలి, ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, 10 లక్షల మందికి 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు. అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం తప్పనిసరిగా ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేస్తున్నారు. దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు యాక్చువల్గా గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా చెప్పాను, ఎవరు కొట్టుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు చదువుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయడానికి లేదు. ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది, చాలా రిజిడ్గా ఉంటుందని చెప్తూ నేనేం చెప్పానంటే, ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉదాహరణకు పిఠాపురంలో కూడా చక్కగా మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా, వర్మ గారు 2014లో 50,000 మెజార్టీ గెలిచారు. ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు, చాలా చక్కగా చేస్తారు. అవన్నీ తీసేశారు. అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో పంపించారు. ఇది కరెక్ట్ కాదు.
వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి విభేదాలు రావండి. ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి విభేదాలు రావు. చక్కగా కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, డిసైడ్ చేస్తాం. ఈరోజు వర్మ గారు కూడా ఆయన చాలా హ్యాపీ. ఈరోజు యాక్చువల్గా పిఠాపురంలో వర్మ గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు, సార్ ఇలా ఆ వీడియోలో వక్రీకరించేస్తున్నారు అని ఆయనే ప్రశ్నించారు. అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు కావచ్చు, అందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ వక్రీకరించరాటువంటి మీరు చేసే నచ్చే ఆ 11 సీట్లు కూడా ఫ్యూచర్లో రావు. సోషల్ మీడియాలో ఉండండి, సోషల్ మీడియాలో టెలికాన్ఫరెన్స్లో చెప్పా, దాంట్లో కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని వక్రీకరించాలి. చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చినది కాదు. దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసినప్పుడు ఇటువంటి వస్తుంది, మిస్కమ్యూనికేషన్ వస్తుంది. అందుకని ఈరోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను. వర్మ గారు కూడా మాట్లాడుతున్నారు. నారాయణ గారు